యూట్యూబ్ ఛానల్లో అంతర్జాతీయ వార్తలు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ ఆర్టీవీ అంతర్జాతీయ వార్తా విశేషాలు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ ఆలేటి ఆటం వరల్డ్ ఆర్టీవీ అనే యూట్యూబ్ ఛానల్ వార్తా విశేషాలు అధ్యయనం చేస్తున్నా. నేను ఈ ఛానల్కి మేనేజింగ్ డైరెక్టర్ని, జర్నలిస్ట్గా, మార్క్సిస్ట్ పొలిటికల్ అనలిస్ట్గా ఈరోజు నవ తెలంగాణ పత్రికలోని మేడే స్ఫూర్తితో పోరాడాలి, హక్కులు నిలబెట్టుకోవాలి, మేడే స్ఫూర్తితో పోరాడాలి, హక్కులు నిలబెట్టుకోవాలంటూ ఆషామాషి వ్యక్తి కదండి ఈరోజు రాసింది ఈ వ్యాసాన్ని. కామ్రేడ్ జాన్ వెస్లీ, హూ ఇస్ వెస్లీ అని ఇంగ్లీషు, తెలుగు, హిందీ మొత్తం ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింటింగ్ మీడియా, సోషల్ మీడియా ఈ మధ్యకాలంలో అద్భుతమైన రీతిలో తనకు జైజేలు కొడుతూ తనను నిలబెట్టిన భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు నిర్ణయానికి జేజేలు కొడుతూ, లాల్ సలాం కొడుతూ ఆ పార్టీ ఈ పార్టీ అనేది కాదు, ఆ పత్రిక ఈ పత్రిక అనేది కాదు, ఆ టీవీ ఈ టీవీ అనేది కాదు, ఏ ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా యావత్తు మాధ్యమత్వం జేజేలు కొట్టిన గొప్ప జాన్ వెస్లీ వ్యక్తిత్వం గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం. ఈ జాన్ వెస్లీ గారు ఈ దేశంలో విప్లవ సాధన కోసం తుపాకీ పట్టి అడవులకెళ్ళి మావోయిస్ట్ గా, నక్సలైట్ గా, పీపుల్స్ వార్గా తుపాకీ పట్టి పోరాడి ఉడుకునెత్తురుతోటి ఆవేశంతో పెడుచులాగా నేను తీసుకున్న నిర్ణయం తప్పు. జనాలంతా బయట సాధారణ జీవితం గడుపుతున్నారు, మేము మాత్రమే వ్యక్తులం మాత్రమే తుపాకీ పట్టుకొని కొట్లాడుతున్నాం, సమాజాన్ని మార్చేది వ్యక్తులు ప్రజలే చరిత్ర నిర్మాతలు అన్న కామ్రేడ్ మార్క్స్ మహానీయుడు మాటలకు సూటబుల్ గా నా నిర్ణయం కాదని తానంతట తాను బయటికి వచ్చి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు, మాకినేని బసప్పన్న గారు, జ్యోతిబాస్ గారు, హరికిషన్ సింగ్ సుర్జత్ గారు, ఎంఎస్ త్రిపాఠి గారు, రామ్మూర్తి గారు, బిటి రాణదేవి గారు, ఇట్లా ఎందరో మహానుభావుల విప్లవ కార్యాచరణతోటి, విప్లవ సైద్ధాంతిక నిబద్ధతోటి మార్క్సిజం అంటే ఎట్లుండాలి, కమ్యూనిస్ట్ పార్టీ అంటుండే ఎట్లుండాలి, విప్లవ పార్టీ ఎట్లుండాలనే తీరుతెన్నులు మొత్తం నిశ్చితంగా సశాస్త్రీయంగా తన జీవితాన్ని అన్వయించుకొని, తన ప్రాక్టికల్ గా నక్సలైట్ జీవితాన్ని అన్వయించుకొని ఇతర కమ్యూనిస్ట్ పార్టీల కార్యక్రమాలను, ఆచరణని మొత్తం అధ్యయనం చేసి మార్క్సిస్ట్ పార్టీ సాధారణ సభ్యుడిగా వచ్చే అత్యంత ప్రతిభావంతంగా, కులమతాలకు అతీతంగా, కుల వ్యతిరేకంగా, యువజన విద్యార్థి రంగాల్లో, కార్మిక కర్షక రంగాల్లో, రైతు ఉద్యమాల్లో, అసంఘటిత కార్మిక ఉద్యమాల్లో తన వంతు పాత్రను పోషిస్తూ ప్రధానంగా రంగారెడ్డి జిల్లాలో భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు అర్నారున పతాకం ఈరోజు ఉరుకులు పరుగులతోనే ఇక్కడ విప్లవోద్యమం నడుస్తుంటే దానికి గైడ్గా ఉన్న కామ్రేడ్ జాన్ వెస్లీ గారు, ఆయన వ్యక్తిత్వం చూస్తే ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు ప్రధాన కార్యదర్శిగా తెలంగాణకున్న కామ్రేడ్ జాన్ వెస్లీ గారికి సొంత ఇల్లు లేదండి, సొంత కారు లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ పైసా కూడా ఉండదు. మీకు విషయం చెప్పాలా, ఇప్పుడు ఆయన వేసుకుంటున్న బట్టలు నేను పంపించినాయి, నాకెవరో దానం చేస్తే దానా ధర్మం తల్లి మీ దర్వాజా అని బట్టలు ఇస్తే ఆ బట్టలు పండుగ అని మాసిన బట్టలు, ఖరాబైన బట్టలు, ముతక బట్టలు వేసుకున్న తను బట్టలు వేసుకుని తిరుగుతున్న సాదా సీదా కమ్యూనిస్ట్ అంటే ఎట్లుండాలా, ప్రజానాయకుడు అంటే ఎవరు ఈ రోజుల్లో ప్రజాస్వామ్యుడే ప్రజానాయకుడు కానీ పార్టీ కోసం, ప్రజల కోసం నా జీవితం చూడండి అని ఆయన ఎవరో చెప్పాలని నేను చెప్తున్నా. ఎందుకంటే తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడునని బైబిల్లో పాత నిబంధనలో ఇట్లా వ్యక్తిత్వం గురించి మార్క్సిస్ట్ పార్టీలో పూజలు చెప్పుకునే తీరుతెన్ను లేదని నేను ఆయనకు అభిమానుడిగా, ఒక జర్నలిస్ట్ గా చెప్తాను. ఎందుకంటే చాలా ఈరోజు ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో కానీ భారతదేశంలో కానీ మార్క్సిస్ట్ పార్టీ సంబంధించిన లీడర్షిప్ తప్ప
బీజేపీ ఛాలెంజ్, కాంగ్రెస్ ఛాలెంజ్, బీఆర్ఎస్ ఛాలెంజ్, జనతాదళ్ ఛాలెంజ్, డిఎంకే ఛాలెంజ్. భారతదేశంలో ఏ పార్టీ కూడా ఈ రోజు నా కామ్రేడ్ జాన్ వెస్లీ వ్యక్తిత్వం, ఆయన సాదాసీదా తత్వ రీతిలో ఏ నాయకుడు ఉన్నాడా అది భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు లీడర్లకే చెల్లు. పార్టీ కోసం, ప్రజల కోసం సర్వస్వం దారబోసిన వ్యక్తిత్వం గల నాయకుల్లో కామ్రేడ్ జాన్ వెస్లీ గారు భారతదేశ అత్యున్నత నాయకత్వాలలో వేళ్ల మీద లెక్క పెట్టే మహానీయుడు. తన కలం నుండి జారిపడ్డ జార్జోల విన్న ఈ బాణుకిరణాలు లాంటి మేడే స్ఫూర్తితో పోరాడాలి, హక్కులు నిలబెట్టుకోవాలని వ్యాసం రాసిందండి. వ్యాసం గురించి చదివే ముందు ఈరోజు ఒక గొప్ప 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 నినాదం కొటేషన్ ఉందండి. తెలంగాణ పత్రిక ఒక గొప్ప విశేషం. ఈ తెలంగాణ నవ తెలంగాణ పత్రిక తెలంగాణ వచ్చిన తర్వాత నవ తెలంగాణ పత్రిక వచ్చింది. దానికి ముందు ప్రజాశక్తి పేపర్ అండి. ప్రజాశక్తి పేపర్లో నేను సత్తుపల్లిలో జర్నలిస్ట్ ఉన్నప్పుడు తెలకపల్లి రవి గారు, వెంకట్రావు గారు మాకు జర్నలిస్టులకు సంబంధించిన కర్తవ్యాలు, బాధ్యతలు, శిక్షణ తరగతులు ఓ రోజు పెట్టిండు. ఆ రోజు పెట్టినప్పుడు నేను తెలకపల్లి రవి గారికి చెప్పిన, ఏమండి రోజుకొక నినాదం, రోజుకొక కొటేషన్ ప్రజాశక్తులు వచ్చే ప్రయత్నం చేయండి అప్పుడు ఆయన గారు ఏమన్నారంటే, మా తెలకపల్లి రవి గారు ఏమన్నారంటే, బాధ్యులు ప్రజాశక్తికి బాధ్యులు, రాష్ట్ర బాధ్యులు, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉండే, ఆ రోజు ఏం పెడదాంలే అన్నారు. ఏమో ఇట్లా అంటుందేమో అనుకున్నా. కానీ ఈ రోజు నవ తెలంగాణ పత్రికలో రోజుకొక్క ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసుకున్నంత కాలం ప్రజలు మోసపోతేనే ఉంటారు. ఎంత గొప్ప మాట చూడండి. ఒక్కొక్కరు రాజకీయ పార్టీలో ఒక్కొక్క నినాదం ఇస్తా ఉంటారు. ఆ నినాదం వెనుక ఉన్న అసలు రహస్యాలను అర్థం చేసుకున్న రోజులు మనం మోసపోతేనే ఉంటామట. ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసుకున్నంత కాలం ప్రజలు మోసపోతేనే ఉంటారన్న లెనిన్ మహాశయుడిని ఈ గొప్ప సూక్తిని, ఆచరణాత్మక సైద్ధాంతిక పరమైన ఈ నినాదం కొటేషన్ ఉందో దాని గురించి మధ్యలో వ్యాసం చదువుతూ ఈరోజు మనం అధ్యయనం చేద్దామండి, విశ్లేషణిద్దామండి. కార్మిక వర్గానికి మేడే పోరాటం దినం సందర్భంగా శుభాకాంక్షలంటూ మేడే స్ఫూర్తితో హక్కులు నిలబెట్టుకోవడం కోసం, అదనపు సౌకర్యాల కోసం మరింత ఉధృతంగా ఐక్య పోరాటాలు చేయడమే మన ముందున్న కర్తవ్యం. ఉంది, అర్థమైందండి. ఒక కార్మిక వర్గ పార్టీగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ కార్మిక వర్గ హక్కుల కోసం నిలబడుతుంది. భారతదేశ కార్మికులు రానున్న కాలంలో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు. కేంద్రంలోని బీజేపీ నాయకత్వంలో ప్రభుత్వం పచ్చి కార్మిక వ్యతిరేక ఫాసిస్టు స్వభావంతో దాడి చేస్తున్నది. ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు అన్ని తరగతుల ప్రజల జీవన విధానంలో జోక్యం చేసుకుంటున్నాయి. భారత రాజ్యాంగం కల్పిస్తున్న ప్రాథమిక హక్కుల ప్రజాస్వామ్యం లౌకికత్వం స్ఫూర్తిని దెబ్బతీస్తున్నది. ప్రధానంగా రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు, పని హక్కు సమిష్టి తత్వం నీరుగారుస్తున్నది. మత సామరస్యాన్ని దెబ్బతీసి కార్మిక వర్గంలో చీలికలు తీసుకువచ్చి పెట్టుబడిదారులకు ప్రయోజనం కలిగిస్తున్నది. ఈ నేపథ్యంలో మేడే సందర్భంగా పలు అంశాలు పరిశీలిద్దాం. జనరల్గా తెలుగు మనకు అర్థమయ్యే విషయం, రెండు ముక్కలు మనం దీన్ని విశ్లేషించకూడదు చెప్తాం. నెంబర్ 1, ఫాసిస్టు తరహా నయా ఫాసిస్టు స్వభావంతో పనిచేయడం అంటే హిట్లర్ రెండో ప్రపంచ యుద్ధంలో ఈ భూగోళాన్ని మొత్తం నాజీదులో అయిన మేము, అరువులైన మేము, మాకే పరిపాలన హక్కు ఉన్నదని మనం ఉన్మాదపు బుధ మహర్షి క్రీస్తుపూర్వం 500 సంవత్సరాల రాసిన ఆ బుక్కును పట్టుకొని ప్రపంచవ్యాప్తంగా 5,50,00,000 మందిని ఏకదాటికి 5 సంవత్సరాలు యుద్ధాన్మాదంతో చంపేసిన విషయం మనందరికీ తెలుసు. దాంట్లో ప్రధానంగా యోగులు, కమ్యూనిస్టులు, పోలాండ్ ప్రజలు, వికలాంగులు, ట్రాన్స్జెండర్స్ ఇట్లాంటి జనాలను ముఖ్యంగా టార్గెట్ చేసిండ్రు. అప్పుడు కార్మిక వర్గానికి నాయకత్వం వహిస్తున్న సోషలిస్ట్ సమాజాన్ని ఎక్కడ కమ్యూనిస్టులు ఉంటే ఎక్కడ కాల్చివేత అనేది జరుగుతూ ఉన్నది. ఈ రోజు భారత దేశంలో కూడా భారతీయ జనతా పార్టీ నడిపిస్తున్నటువంటి దాన్ని అనుకున్నటువంటి ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వాళ్ళది కూడా
ఈ దేశంలో కేవలం విదేశీయులైన ఆర్యులైన ఆర్య బ్రాహ్మణులు, ఆర్యులైన ఆర్య క్షత్రులు, ఆర్యులైన ఆర్య వైశ్యులు మాత్రమే భారతదేశంలో భూములు కానీ, పరిశ్రమలు కానీ, ఆస్తి కానీ మొత్తం ఈ హక్కులు మొత్తం వాళ్ళకే చెందాలా. ఎవరైతే మాల మాదిగల దగ్గర మొదలైతే కమ్మలు, రెడ్డలు, ఎలుమలు ఇట్లాంటిలంతా శూద్రులు. శూద్రులతో పాటు బీసీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, ఎస్సీ వాళ్ళు, అడవి బిడ్డలు ఈరోజు మొత్తం అడవులు మొత్తం కాల్ చేస్తున్న ఘటానికి కారణం అదే. కర్రగుట్ట దగ్గర కానీ, మణిపూర్లో కానీ, ఛత్తీస్గఢ్లో కానీ జరుగుతున్న వ్యవహారాలు అంతదే. మార్వాడి, అదాని, అంబానీలకు తెల్లరికి ఈ దేశంలో 12 రకాల ఖనిజ సంపదని తెల్లరికి, అదాని, అంబానీకి అర్పేయడానికి అక్కడ అడవి బిడ్డలు నిలగొట్టడమే మణిపూర్ లెక్క. ఇక్కడ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో, తెలంగాణ బార్డర్ ప్రాంతంలో నక్సలైట్లను ఈరోజు ఊచకోతకు వస్తున్న మిస్టర్ అమిత్ షా 1,00,000 మంది సైనికులతో కేవలం 4-5 వేల మంది కమ్యూనిస్టు తీవ్రభావ జాలంతో ఉన్న దారి తప్పిపోయిన వాళ్ళని దారిలో తీసుకురాక వాళ్ళని కూడా ఈరోజు నరబలే చేస్తున్న తీరు తెన్నులు, దాని వెనక కుట్రలు, కుతంత్రాలు 28 రకాల ఖనిజ సంపదకి అదాని, అంబానీకి అప్పచెప్పడానికండి. దీంట్లో శూద్రులు, మాలమాదిగలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎవరైతే అడవి బిడ్డలు వీళ్ళకి హక్కు లేదు. ఇదెవరు చెప్తుండ్రు? మను ధర్మశాస్త్రం. ఈ మను ధర్మశాస్త్రం చట్టం చేయాలని, చట్టం చేయకముందే వీళ్ళు ఆచరణలో పెడుతున్నారు. అంటే ఈ ఫాసిస్ట్ విధానం ఏదైతున్నదో హిట్లర్ దగ్గర తీసుకొచ్చిన విషయం మనం ఇక్కడ గమనంలో పెట్టుకోవాలా. దీంట్లో సరే సాధారణంగా మనకు అన్ని అర్థమైన విషయాలు అయినప్పుడు కూడా ఇంకో విషయం ఏంటంటే, జీవించే హక్కు అంటే మనం అడవిలో ఉండొద్దు, బాహ్య ప్రపంచంలో ఉండొద్దు, మన పరిసరాలలో మనం పనులు చేయొద్దు. ఉన్న పరిసరాలను మొత్తం మూత పెట్టేస్తా ఉన్నారు. దాన్ని ప్రైవేటీకరణ చేస్తాను. ప్రైవేటీకరణ చేసి 50, 60, 70 వేల రూపాయల జీతాన్ని 5-10 వేలకు కుదిస్తా ఉన్నారు. 5-10 వేలకు కుదించడమేతో పాటు 8 గంటల పనిని ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం నెత్తురు చిందించి సాధించింది. ఈ రోజు 10 గంటలు, 12 గంటలు చేయాలని ఈ రోజు దుర్మార్గంగా ఆయన నరేంద్ర మోడీ చట్టం చేయడమే కాదు, ఆచరణలో చూపెట్టడం కాదు. వీటన్నిటికీ మనం కార్మిక వర్గం ఒకటై దీన్ని ఎదుర్కొనక తప్పని పరిస్థితులు వస్తే దీన్ని చీల్చి చెందడానికి కార్మిక వర్గ ఐక్యతనే విధ్వంసం చేయడానికి హిందూ, ముస్లిం, క్రైస్తవులతోటి విభేదాలు చూపెట్టి విభజించి పాలించే దుర్మార్గానికి పాల్పడుతున్నది. మేడే అంటేనే అందరికీ గుర్తుకొచ్చేది 8 గంటల పనిదినం కోసం జరిగిన పోరాటం. ఆనాడు 1886 మే 1 నుండి 4వ తేదీ వరకు చికాగోలో నగరంలో 8 గంటల పని కోసం కార్మికులు పోరాడుతుంటే పోలీసు కాల్పులు, బాంబు దాడులు, నాయకుల ఉరితీతలు తెరిపెక్కిన ఎర్ర జెండా విశ్వవ్యాప్తంగా ప్రతిఘటన పోరాటాలు తీవ్రతం చేసింది. 8 గంటల పనిదినం సాధించుకున్నది 10 గంటల తగ్గింపు కోసం చేసే పోరాటం నిజమైన వర్గ పోరాటం అని కార్ల్ మార్క్స్ నొక్కి చెప్పారు. అందుకే పెట్టుబడిదారు వర్గం ఆనాటి నుండి ఈనాటి వరకు 10 గంటలు పెంచి కార్మికుల శ్రమం దోచుకున్న లాభాలు గడించాలని ఊళ్ళుతున్నారు. ఉత్పత్తిలో శాస్త్ర సాంకేతిక అభివృద్ధితో మానవ శారీరక శ్రమ తీవ్రతం తగ్గిన పరిస్థితుల్లో 10 గంటలు పని దినాలు తగ్గాలి. అభివృద్ధి చెందిన దేశాల్లో వారానికి 5 రోజులు 10 గంటలు, రోజుకి 7 గంటల పని అమలు ఉంది. దీనికి భిన్నంగా మన దేశంలో 12 గంటల పని దినం ఉండాలని డిమాండ్కు ముందుకు తెస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ లో 12 గంటల పని దినం చట్టం చేసింది. మేడే స్ఫూర్తితో కోట్లాది కార్మిక వర్గం తిప్పికొట్టాలి. బీజేపీ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక విధానాలు, నల్ల చట్టాల ఫలితంగా నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో గణాంకాల ప్రకారం 2014 నుండి 2022 వరకు 1,04,474 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కోట్లాది ఉపాధి కూలీలు పని కల్పించడానికి 2.50 లక్షల కోట్ల బడ్జెట్లు కేటాయించాల్సింది ఉండగా
కేవలం 86,000 కోట్లు మాత్రం కేటాయించి కూలీల కడుపు కొడుతున్నది. అందుకు రైతంగా 3 వ్యవసాయ దళ చట్టాలు వ్యతిరేకంగా చేసిన పోరాటం ఫలితంగా చట్టాల ఉపశమన స్ఫూర్తిదాయకం. అర్థమైంది రండి, దీంట్లో 2 విషయాలు మాట్లాడదాం. ఉరిని నమ్ముకోవాలట, వరిని నమ్ముకునే బదులు ఉరిని నమ్ముకోవాలట. నూతన ఆర్థిక విధానాలు భారతదేశంలో ప్రవేశపెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ పెట్టేసిన తర్వాత ఈరోజు 20 లక్షల మంది రైతులు అరమో రామచంద్ర అంటూ ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్న అన్నం లేక అల్లడం తల్లడం అల్లుతూ అప్పుల బాధలు తట్టుకోలేక అమ్మబోతే అడవి కొరబోతే కొరవికి తట్టుకోలేక పురుగుల అన్నమే పెరుగన్నంగా భుజించి 20 లక్షల మంది చనిపోతే మిస్టర్ నరేంద్ర మోడీ జై జవాన్ జై కిసాన్ అనే నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఈరోజు 1,00,000 మంది పైచలకు ఈరోజు చనిపోయింది. ఈరోజు మొత్తం ఈ దేశంలో ఉన్న 20 కోట్ల ఎకరాల భూముల్ని 30 లక్షల కోట్లకి అదాని అంబానికి విదేశీ దొంగలకు ఎవడవాడు ఎచ్చడవాడు ఇటు వచ్చిన తెల్లవాడు కండవల్లం కవరించలేరని సింహగర్జన చేసామని మనం వెళ్ళగొడితే ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో పాల్గొనని బీజేపీకి ముందు పూర్వం ఉన్న RSS తెల్లుడికి ఆదానికి అంబానికి 30 లక్షల కోట్ల రూపాయలు ఆశపడి కక్కుర్తిపాడు వాడిచ్చే లంచం కోసం భారతదేశంలో మొత్తం వ్యవసాయం మొత్తం వాడు కట్టబెడితే ఆ ప్రమాదాన్ని గుర్తించి భగత్ సింగ్ వారసులు, భగత్ సింగ్ తమ్ములు, భగత్ సింగ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న పంజాబ్ వీరులు, హర్యానా వీరులు, యావత్ భారతదేశంలో ఉన్న శ్రామిక వర్గం రైతులు, ఇద్దరు యువజన సంఘాలతో మొత్తం రైతన్నలకు బాసట ఉండి 13 నెలలు ఢిల్లీ నడిబొడ్డున ఎర్రకోట మీద రైతన్నలు జెండెగరేసి పాకిస్తాన్ టెర్రరిస్టులని, చైనా ఏజెంట్లని, ఖలిస్తాన్ వాదులని నానా రకాల కూతలు చూస్తే 700 మంది రైతన్న కామ్రేడ్ల రక్త తర్పణతోటి నరేంద్ర మోడీ క్షమించని అనగ తప్పలేదు. తప్పు ఒప్పుకున్న తర్వాత కథలు పడుతూ పంజాబ్ రైతన్నలు, భగత్ సింగ్ వారసులు ఇన్కిలాబ్ జిందాబాద్, ఎర్ర జెండా జిందాబాద్ అని ఉరికిచ్చి తరిమిండు. భారతదేశ చరిత్రలో ఏ రైతులు ఏ ప్రధానమంత్రి నిల్లగొట్టని నీచమైన చరిత్ర కలిగిన రీతిలో తన బయోగ్రఫీ రాపించుకున్నాడు. అలాంటి నరేంద్ర మోడీ ఈ రోజు చాప కింద నీరులాగా మళ్ళా ఆ చట్టాలని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా ఉపయోగం అండి. మొన్నటిదాకా యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు, భారతీయ జనతా పార్టీకి ఉన్నప్పుడు, భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ప్రధాన కార్యదర్శిగా కామ్రేడ్ రెడ్ సల్యూట్ ఎవరు? మా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్, మన భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సీతారామేశ్వరి గారి నాయకత్వాన అమ్మబోతే అడవి కొనబోతే కొడవి వ్యవసాయాన్ని నమ్ముకున్న వాళ్ళు అసలు వాళ్ళ పిల్లలకు కూడా బతకలేక మొత్తం పిల్లలను వదిలిపెట్టి పరాయి పట్టణాల్లో కూలీనాలుగా చేస్తూ అడ్డ కూలీలుగా చేస్తూ రైతన్న బిడ్డలు అన్నం పెట్టే రైతన్నలు సెక్యూరిటీ గార్డుల పనిచేస్తూ నానా రకాల బాధలు పడుతుంటే వ్యవసాయ కూలీల పరిస్థితి అయితే మరీ దిగజారిపోయింది. అక్కడ పల్లె ప్రాంతాల్లో చేతి వృత్తులు ఛిద్రమైపోయి నానా రకాల బాధలు పడుతుంటే వాళ్ళకి కనీసం 100 రోజుల పని కేటాయించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ తరపున సోనియా గాంధీకి ఆ రోజున్న యూపీఏ గవర్నమెంట్ కి ఎవరికైతే మనం అప్పీల్ చేసి దాన్ని చట్టం చేసి 2,50,00,000 బడ్జెట్ కేటాయిస్తే ఈ రోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఈ రోజు రైతులకు వ్యతిరేకంగా, వ్యవసాయ కూలీలకు వ్యతిరేకంగా, కార్మిక వర్గానికి, యావత్ భారత ప్రజానికానికి వ్యతిరేకంగా కాకుండా 86,000 కోట్లకు మాత్రమే కేటాయించిందండి. డబ్బులు చూడండి ఎంత దూరం అంటే పల్లెసీమల వ్యవసాయ కూలీల్లో అధిక భాగం హరియాణ గిరిజనులు, మాదిగ బిడ్డలు, ఆదివాసి బిడ్డలు, లంబాడి బిడ్డలు, కోయ బిడ్డలు, పేద
బీసీ బిడ్డలు బ్రతకకుండా ఎంత దుర్మార్గంగా పూనుకుంటా. ఇదండి నా రామరాజ్యం, ఇదండి రామరాజ్యం. మోదాని రామరాజ వీటి వల్ల అనేక కార్మిక సంఘాలు ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, పని గంటలు తొలగింపు, ప్రమోషన్లు పర్మనెంట్, ప్రభుత్వానికి వినతి పత్రాలు అందజేసి ఇవన్నీ ప్రభుత్వ విధానాలతో ముడిపడి ఉన్నాయి. దేశంలో సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాల వల్ల స్వాతంత్ర అనంతరం సాధించుకున్న హక్కులనే కాలరాయబడుతున్నాయి. వీటి ఫలితంగా ఆర్థిక సామాజిక సమానతలు పెరిగాయి. 20% గ్రామీణ ప్రాంత కుటుంబాల్లో చేతుల్లో 82% వ్యవసాయ భూమి ఉన్నది. వినండి, 82% వ్యవసాయ భూమి ఉన్నది. 2022-23 ప్రపంచ సమానతల నివేదిక ప్రకారం 1% సంపన్నుల చేతిలో 40% సంపద పొందుపడినది. ప్రపంచ ఆకలి సూచికలో 127 దేశాల్లో 105వ స్థానానికి చేరింది. దేశ జనాభా సుమారు 146 కోట్ల. శ్రామికుల గ్రామీణ ప్రాంతాల్లో 63.7%, పట్టణ ప్రాంతాల్లో 90% పైగా ఉన్నది. ఇప్పటికే దేశంలో రోజుకు $2.15 ఎక్కువ మంది జీవిస్తున్నారు. పేదరికంలో పెరిగింది. మోడీ ప్రభుత్వం రోజుకు 17, రోజుకు $178 సరిపోతుందన్నారు. చూడండి, రోజట $178 ఆయన మొత్తం జనాలు సరిపోతారు. తిండికట. ఈయనకేమో 100 కోట్లు కావాలా, రోజు 100 కోట్లు కావాలా. 12 లక్షల షూటు, బూటు, 12 కోట్ల రూపాయల కారు, 100 కోట్లతో ఆయన భద్రత. అక్షర సత్యం. 64.8% మాత్రమే ఉంది. రాష్ట్రాల స్థాయిలో చాలా తేడాలు ఉన్నాయి. 100% అక్షర శాతం సాధించింది కేరళ మాత్రమే. కమ్యూనిస్టులు అక్కడ రాత్రింబాలు పెట్టి ప్రతి ఒక్కరు చదువుకునే రీతిలో అక్కడ ఉద్యమ రూపం సంతరించుకున్నది. నిరుద్యోగం 4.8% ఉంది. ఏ పని లేని వారు దాదాపు 10 కోట్ల మంది ఉన్నారు. దీనివల్ల నిరుద్యోగ కార్మికుల సంఖ్య పెరుగుతున్నది. అలాగే వివిధ సామాజిక తరగతుల కార్మికులు పూర్తి స్థాయిలో ఉపాధి పొందడం లేదు. ఎస్సీలలో అర్బన్ ఏరియాలలో 26.9%, ఎస్టీలో 19.5%, బీసీలలో 30.8% మాత్రమే ఉపాధి పొందుతున్నారు. నిరుద్యోగులు కూడా ఎక్కువ సంఖ్యలో. మరో పక్క ప్రభుత్వ విధానాల వల్ల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేపట్టడం లేదు. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు అలాగే ఉంటున్నాయి. ప్రభుత్వ కంపెనీలకు అమ్ముతున్నారు. దీనివల్ల రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు నిరుపయోగం అవుతున్నాయి. అట్టడుగు శ్రామికులు ఉద్యోగ భద్రత, ఉపాధి దెబ్బతింటున్నది. అధికంగా వెనుకబడిన అగ్రవర్ణాల పేదల్లో కూడా నిరుద్యోగం సమస్యలు చాలా తీవ్రంగా ఉంది. దేశంలో శ్రామికులంతా ఒక వర్గంగా సంఘటితమైతేనే సమస్యలు పరిష్కారం అవుతాయి. మీరెంతమంది మాకు అన్ని సీట్లు కావాలనే కాదు ముచ్చట. కమ్మోళ్ళ దాంట్లో, రెడ్డిల దాంట్లో, ఇలమోళ్ళ దాంట్లో, బీసీల దాంట్లో కూడా అగ్రవర్ణాలని చెప్పుకునేటోళ్ళ దాంట్లో కూడా ఈరోజు భూములు లేక, ఆస్తులు లేక, ఇళ్ళు లేక, ఉద్యోగాలు లేక, ఉపాధి లేక గర్భ దారిద్ర్యం అనుభవిస్తున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. కనుక భారతదేశంలో కార్మికులు కులాలకు మతాలకు అతీతంగా కలిసి కట్టుగా పోరాడే ప్రాధాన్యతను సంతరించుకునే రీతిలో ఈ యాసంగి RSS భావజాలంతో పనిచేస్తున్న బీజేపీ ప్రభుత్వం ప్రజల మధ్య చీలికలు పాల్పడుతున్నది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, జైను, సిక్కుల మతాల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్నది. దీనివల్ల కార్మికులు విభజన వచ్చి ధనవంతులకే మేలు చేస్తుంది. వింటారా బిడ్డలారా, దద్దమ్మలారా, దేశభక్తులని ఢేర్ దిమాగ్ బేజాలేని చెప్పగలరు. వినండి, మీరు హిందూ, ముస్లిం, అక్కడ పాకిస్తాన్ లో ఫస్ట్ అక్కడ ముస్లింలు వేసి పడేయాలా, అంతర్గతంగా ఇక్కడ ముస్లింలు వేసి పడేయాలా, ఇక్కడ క్రైస్తవులు వేసి పడేయాలా, ఇక్కడ దళితులను వేసి పడేయాలా, ఇక్కడ ఆదివాసి బిడ్డలను వేసి పడేయాలని కోతలు వస్తున్న వాళ్ళు మీరు ఒకసారి ఆలోచించండి. మీకు సిగ్గుసరా ఉందా? అసలు బుద్ధిగానే ఉన్నదా? మీకు ఉద్యోగం ఇచ్చిందా మీ అయ్యా, మీ డాడీ, మీ మోడీ? ఎన్నికలకు వచ్చేటప్పుడు ఏమని మాటలే ఇచ్చిండు. ఏడాది 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడా లేదా? 11 సంవత్సరాలలో 22 కోట్ల ఉద్యోగాలలో నీ మొక్కరికి, నీకు కానీ, నీ అయ్యకు కానీ, నీ తమ్ముడు కానీ, నీ చిన్నాన్న కొడుకు కానీ, నీ బామ్మర్ది గారికి, నీ తమ్ముడు గారికి ఎవరికైనా ఉద్యోగం ఇచ్చిందా? గుండె మీద చేసుకొని చెప్పు. మేరీ నిండి ఏడిపోయింది. కోతలు కోసి
పరిశ్రమలు పెట్టించి లోన్లు ఇప్పించి దాంట్లో కూడా చిలక కొట్టుడు కొడితే నువ్వు చేసిన ఉత్పత్తికి భూమి ఖరీదు, కరెంట్ ఖరీదు, నువ్వు చేసే ఉత్పత్తి మీద ట్యాక్సులు, జిఎస్టీ పెట్టుకోలేక ఎవడెవడైతే చిన్న చిన్న కుటీర పరిశ్రమలు పెట్టిండ్రో చైనా వస్తువులు తట్టుకోలేక, చీప్గా వస్తున్న వస్తువులు తట్టుకోలేక కింద పడుతుంది. సిగ్గు శరం ఉన్నది అసలు పాలకులకి? సిగ్గు శరం ఉన్నదా? చైనా శత్రు దేశం అంటాడు. చైనా నుండి 100% వస్తువులు భారతదేశంలో తీసుకొస్తాడు. ఎక్కడుంది ఉపాధి? బ్యాంకులో ఈరోజు నిరుద్యోగులు ఎక్కడైనా డబ్బిచ్చే ముఖం ఉన్నాయా? బ్యాంకులలో నిరుద్యోగులు కాలు పెడితే స్వేచ్ఛ ఉన్నదా? స్వాతంత్రం ఉన్నదా? ప్రజాస్వామ్యం ఉన్నదా? హక్కు ఉన్నదా? ఈ భారతదేశ సంపదను మొత్తం వాళ్ళు ఉపాధి తీసుకోవడానికి మీకు ఉన్నదా? బ్యాంకు భారతీయ జనతా పార్టీ తరఫున బిడ్డలారా, ఎవరైనా ఏ పార్టీలో ఉండడం తప్పు కాదు, మీ హక్కు, రాజకీయ హక్కు. కానీ మీరు ఆలోచించండి, మీకు బ్యాంకులలో ఉపాధికి డబ్బులు ఇస్తున్నారా? పోనీ స్విస్ బ్యాంకులో టన్నుల కొద్దీ గుట్టలాగా పేరుపోయిన దొంగ బంగారం, ఆ బంగారం మొత్తం తీసుకొచ్చి అమ్మేసి ఒక్కొక్కటి అకౌంట్లో 15 లక్షల రూపాయలు ఇస్తానన్నా నరేంద్ర మోడీ 11 సంవత్సరాల్లో ఎవరికైనా ఇచ్చిండా? నీకు ఇచ్చిండా? యూట్యూబ్ లో కామెంట్లు పెట్టేటోళ్ళు కానీ భారతీయ జనతా పార్టీ 40 సంఘాల్లో జెండెత్తి జగొడుతున్న వాళ్ళంతా ఒక్కసారి గుణమి చేతుల్లో ఇస్తున్న ఆలోచించండి. 100 రోజుల ధరలు తగ్గిస్తానన్నా నరేంద్ర మోడీ. అరే నీకేం తెలుసురా? అమ్మాయి కష్టపడి అప్పుల పాలై నిద్ర లేకుండా, నిప్పు లేకుండా ఫస్ట్ తారీఖు వస్తుంటే వాళ్ళ గుండెల రైలు పరిగెత్తుతున్నాయి. నీకు కొంపలేవు, గుళ్ళు గోపురాలు కట్టుడు కాదురా, నీకు ఇల్లు కట్టించిందా ఈ ప్రభుత్వం, భారతీయ జనతా ప్రభుత్వం? మోగాని రామరాజ్యంలో ఇల్లున్న వాళ్ళు, నీకు ఇల్లు ఉన్నదా? ఒకసారి నీ గుండె మీద చేసుకొని చెప్పు. నీ అయ్యా నీ అమ్మ ముందు నువ్వు పెళ్లి చేసుకుంటే వాళ్ళని చూసుకుంటా సంసారం చెప్తాను. సిగ్గు లేదు, రోషం లేదు, మీసం లేదు. మీ బతుకులకి ఇల్లు లేవు, ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు. 100 రోజుల ధరలు తగ్గిస్తానన్న నరేంద్ర మోడీ ఈరోజు మీకు తెలియదురా బిడ్డలారా? అమ్మ నాన్నకి తెలుసు, ఇంటి బిల్లు కట్టలేక, కరెంట్ బిల్లు కట్టలేక, పాల బిల్లు కట్టలేక, నీ పోరగాళ్ళు స్కూల్ బిల్లులు కట్టలేక సస్తాను ధరలు 20,000 10,000 రూపాయలు పట్టుకుని పోతే బస్తా నిండు కూడా సరుకులు రావట్లే. 100 రోజుల ధరలు తగ్గిస్తానన్నా నరేంద్ర మోడీ ధరలు తగ్గించిందా? మీరు ఒకసారి గుండె మీద చేపెట్టుకుని ఆలోచించి. అరే ఈ దేశంలో 83% ప్రపంచ ప్రజానికంలో ఎక్కలేని యువ సంపద ఉన్నది. ఈ యువ సంపద ఎక్కడ తిరగబడి తరిమి భూస్థాపితం చేస్తారేమో అని భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని బక్రగాలను చేయడానికి 3000 సంవత్సరాల నుండి నీ మెదడు మీద, నీ బుద్ధి మీద, నీ ఆలోచన మీద కులం అనే కుళ్ళను నింపి, మతం అనే మసబారిన తత్వాన్ని నీ మెదడుని నింపి ముస్లిం బిడ్డల్ని, క్రైస్తవ బిడ్డల్ని, దళిత బిడ్డల మీద కత్తులు నీరే రీతిలో ఈరోజు మొత్తం మిమ్మల్ని డైవర్ట్ చేస్తుండ్రు. ఒక్కసారి ఆలోచించండి. ఈ దేశ సంపదను ఎక్కబోతున్నా అనిల్ అంబానీ గుజరాత్ దొంగలు వదిలిపెట్టి వెనుకొండ ఏనుగులు పోతుంటే ముందు దోమల్లా కనిపిస్తున్నాయి. మీరు ఒక్కసారి ఆలోచించండి. తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజలు, కార్మికులు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారు. రోజుకు 12 గంటలు పని చేస్తున్నారు. జీతభత్యాలు పెంచడం లేదు. కేసీఆర్ ప్రభుత్వ కాలంలో కార్మికుల సమస్యల పరిష్కారం లేదు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బట్టలు నడుస్తుంది. విదేశీ పర్యటనలు, పెట్టుబడులు ఆకర్షణ కోసం తాపత్రపడుతుంది. పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున రాయితీలు ఇవ్వడానికి ప్రభుత్వం పోటీ పడుతుంది. కానీ ఇక్కడ కార్మికులు వేతనాలు పెంచడం లేదు. రాష్ట్రంలోని 1,20,00,000 మంది కార్మికులు తీవ్రంగా నష్టపోయారు. ప్రపంచవ్యాప్తంగా కూడా కార్మిక వర్గం సవాలు ఎదుర్కొంటుంది. అమెరికా సామ్రాజ్యవాద దేశం తన ప్రయోజనాల కోసం యుద్ధాలు చేస్తున్నది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం, ఇజ్రాయెల్ పాలస్తీనాపై యుద్ధం, అనేక దేశాల్లో జోక్యం, ఆర్థిక అంతరాలు, సుంకాలు పెంపుదల పేరిట కార్మికుల ఉపాధిని దెబ్బతీస్తున్నది. పనిచేసిన పెట్టుబడిదారు దేశాలన్నీ ఆర్థిక సమస్యలు కొట్టుమిట్టబడుతున్నాయి. ఎన్ని సవాళ్లు ఎదురైనా కార్మికుల హక్కులు కాపాడుతూ సోషలిస్ట్ ఆర్థిక వ్యవస్థలను చైనా మరింత అభివృద్ధి చేస్తున్నది. రెడ్ సల్యూట్ కామ్రేడ్ మావో, రెడ్ సల్యూట్ కామ్రేడ్ జిన్పింగ్, రెడ్ సల్యూట్ చైనా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులారా, రెడ్ సల్యూట్. సోషలిస్ట్ చైనాలో ఎంత అభివృద్ధి చెందుతాం.
అభివృద్ధి మరింత అభివృద్ధి సాధిస్తుంది. వియత్నాం, ఉత్తర కొరియా, క్యూబాలు వీటన్నిటిని నిలదొక్కుని ముందడుగు సాగిస్తున్న పెట్టుబడిదారీ వ్యవస్థకు సోషలిజం మాత్రమే ప్రత్యామ్నాయం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాతనే సోషలిస్టు దేశాల విధానం వల్లనే ప్రపంచంలో అన్ని దేశాల్లో 8 గంటల పని దినం కార్మిక సంక్షేమం వరదిల్లింది. ఆనాటి కార్మిక వర్గ త్యాగాలతో ఏర్పడిన మేడే స్ఫూర్తితో నేడు దేశంలో కార్మికులంతా పోరాడాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాల ఫలితంగా శ్రామిక వర్గాలు కనీస వేతన, ఉపాధి పనికి నిధులు, ఉచితంగా విద్యా హక్కు, ఉపాధి ఉద్యోగ అవకాశాలు, ఇల్లు లేని ప్రతి కుటుంబానికి ఇల్లు, ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రేషన్ కార్డులు 14 రకాల సరుకులు సాధించుకునేందుకు కుల వివక్ష, మహిళల మీద దాడులు, లైంగిక దాడులు, హత్యలకు వ్యతిరేకంగా సామాజిక న్యాయం, రాజ్యాంగ హక్కులను భవిష్యత్తులో శ్రామిక వర్గాల ఐక్యంగా పోరాడి సాధించుకోవాలి. ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్నం భోజన కార్మికులు, విద్యుత్, మున్సిపల్, గ్రామ పంచాయతీ, యూనివర్సిటీ, ఐకే, మెడికల్ తదితర రంగంలో పలు పోరాటాలు చేస్తున్నారు. ఆర్టీసీ, సింగరేణి సంస్థలు కాపాడుకోవడం, ఉద్యోగుల హక్కుల రక్షణ కోసం చేసే ప్రతి పోరాటం కోసం ఈ మేడేని స్ఫూర్తిగా తీసుకోవాలి. మేడే 20 దేశవ్యాప్తంగా కార్మికులు తమ హక్కుల కోసం చేస్తున్న సమ్మెకు సంఘీభావంగా మే 1 నుండి 8 వరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాన్ని మద్దతు మేడే పోరాట స్ఫూర్తి కార్యక్రమాలు నిర్వహించాలి. విన్నారండి? ఇదండి ఇది ఈ అయ్యారే జెండాలు పట్టుకొని కట్టుమనిస కట్టప్పల్లాగా రెడ్డి చాకరీ వేస్తూ ఓట్లేసేది మీరే, ప్రచారం చేసేది మీరే, సున్నాలు వేసేది మీరే, పోస్టర్లు వేసేది మీరే, కొట్లాడేది మీరే, తమకు వచ్చేది మీరే, పెళ్ళల మంగళసూత్రాలు దిగిపెట్టేట్టు పోస్ట్ మార్చం జరిగేది మీరే. అధికారం మాత్రం పెద్ద పెద్ద గద్దెలు ఎత్తుకొని పోతున్నాయి. మీరు ఆలోచించండి ఒకసారి, మీరొక్కసారి ఆలోచించండి. మీ పార్టీ నాయకులకు కలేగా ఈ విషయ పరిజ్ఞానం, అంతర్జాతీయ కార్మిక వర్గం గురించి, అంతర్జాతీయ కమ్యూనిస్టుల గురించి, అంతర్జాతీయ కార్మిక కష్టజీవుల గురించి, అంతర్జాతీయ పోరాటాల చరిత్ర గురించి, భారతదేశ మతోన్మాదం గురించి, దానికి వ్యతిరేకంగా కథం దొక్కుతూ, పదం పడుతూ, హృదయాంతరాలనే గర్జిస్తూ, పదండి ముందుకు, పదండి దొరుచుకు, పోదాం పై కంటూ రాత్రి పగలు శ్రమిస్తున్న నా జాన్ దశలు లాంటి ఇంత విషయ పరిజ్ఞానం కలిగిన నాయకుడు ఉన్నాడు. దమ్ము ధైర్యం ఉన్నది. ఒక్కసారి చూడండి బచ్చా బక్రగల్లారా, మీరొక్కసారి చూడండి. చూసి రాత్రిపూట పడుకున్నప్పుడు గుండెల మీద చేసుకొని ఈ దేశానికి శత్రువు ముస్లింసా, ఈ దేశానికి అంబానీ అదానా, ఈ దేశానికి అమెరికన్ సామ్రాజ్యవాద ట్రంప్ గాడు AK-47 తుపాకీలు ఇచ్చి, బుల్లెట్లు ఇచ్చి కాశ్మీర్ లో 26 మందిని చంపి పడేస్తే దాంట్లో 15 మంది ముస్లిం బిడ్డలే ఉన్నారు. వాళ్ళని చంపింది అమెరికన్ సామ్రాజ్యవాదులు, వారిని పంపించింది టెర్రరిస్టులు పంపించింది అమెరికన్ సామ్రాజ్యవాదులు, వాళ్ళకి శిక్షణ ఇచ్చింది అమెరికన్ సామ్రాజ్యవాదులు. భారతదేశంలో ముస్లిం బిడ్డలు కూడా రెచ్చగొట్టి వాళ్ళకి డబ్బులిచ్చి పెంచింది అమెరికన్ సామ్రాజ్యవాదులు. వారిని వదిలిపెట్టి, టెర్రరిస్టులను వదిలిపెట్టి ఇరుగు పొరుగు దేశాల మీద యుద్ధాలు ప్రకటిస్తూ దేశాలని సర్వనాశనం చేస్తే ఈ దేశాన్ని కూడా సర్వనాశనం చేస్తే యుద్ధోన్మాదం, మతోన్మాదం, తీవ్రవాదం, అగ్రదేశాల ఉగ్రవాదే ఈ దేశాన్ని పరిపాలిస్తుంది కూడా RSS ఉగ్రవాదులే, టెర్రరిస్టులే. ఈ దేశాన్ని టెర్రరిజం నుండి కాపాడాలా, మతోన్మాదం నుండి కాపాడాలా, యుద్ధోన్మాదం నుండి కాపాడాలా. తినడానికి తిండి కావాలా, కట్టుకోవడానికి బట్ట కావాలా, చేసుకోవడానికి ఉద్యోగం కావాలా, ఉండడానికి ఇల్లు కావాలా, సరుకులు ఖాళీగా ఉండాలి, తక్కువ ధరలు కావాలా, ఉచిత విద్య, ఉచిత వైద్యం కోసం, దీనికోసం పోరాడేందుకు ఈ దేశంలో ఇంతకుముందే దేశవ్యాప్తంగా మనం పిలిపిస్తే, కార్మిక వర్గాలు పిలిపిస్తే ఒకరు కాదు, ఇద్దరు కాదు, 30 కోట్లు 2 రోజులలో 60 కోట్ల మంది ప్రజానిక సమ్మెలో పాల్గొని ప్రపంచ చరిత్రలో ఏ దేశంలో జరగని రీతిలో స్వాతంత్ర సంగ్రామం అనంతరం, స్వాతంత్ర సంగ్రామం జరుగుతున్నప్పుడు 56 కోట్లు, కానీ సిఐటి నాయకత్వాన్ని పిలిపిస్తే ఇంతకు 2 రోజుల సమ్మెకు 60 కోట్ల మంది ప్రజానికం కాలేజీ సింహగర్జన చేసి బోనబోంతరలు దగ్గరలే రీతిలో చేసిన తర్వాత 20 తారీఖున మళ్ళా భారతీయ జనతా పార్టీ పాలకులకు వాళ్లకు మద్దతిస్తున్న చంద్రబాబు నాయుడు
420 సనాతన యోధుడు, వేసగాడు, మోసగాడు పవన్ కళ్యాణ్, రాజకీయ వ్యభిచారి నితీష్, ఈ పాలకుల మూలంగా ఓడిపోయిన భారతీయ జనతా పార్టీ నిలబెట్టిన తర్వాత చాతగాన్ని దద్దమ్మ ప్రభుత్వం నా 26 మంది ప్రజానికం అమాయకులు చావడానికి కారకులైన 1,80,000 మిలిటరీని, సైన్యాన్ని రిక్రూట్మెంట్ చేయక ఈ 3 సంవత్సరాలు మొత్తం ఉత్తగా ఉండి 1,00,000 మందిని ఇక్కడ 4,000 మంది కమ్యూనిస్టు దారెత్తిన యోధుల్ని వాళ్ళతో కూర్చుండేది మాట్లాడకుండా ఎవరిచ్చిండే నీకు సొంత అధికారికం? భారత రాజ్యాంగం ఇచ్చిందా? ఏ చట్టం ఇచ్చింది? ఏ హక్కుతోనే? మిస్టర్ అమిత్ షా, నరేంద్ర మోడీ, మీరు ఈరోజు బిడ్డల్ని నరమేధం చేస్తున్న తెలుగు బిడ్డల్ని, అడవి బిడ్డల్ని వాళ్ళు దారి చెప్తే శాంతి చర్చలకు వస్తానన్నారు, తుపాకులు పక్కన పెడతానన్నారు, కూర్చొని వాళ్ళకు ఉద్యోగం, ఉపాధి, వాళ్ళకి ఇల్లు కట్టించి, వాళ్ళకు రేషన్ బియ్యం ఇట్లా చౌక ధరలతో వాళ్ళకు భూమి హక్కు, రాజ్యాంగం ప్రసాదించిన అడవి భూమి హక్కును ఇచ్చేదైతే ఈరోజు నక్సలిజం, తీవ్రవాదం ఉండనా? ఆదాయం కోసం, అమ్మాని కోసం అడవుల్ని వాళ్ళని ఉపయోగపడడానికి 1,00,000 మంది జనాలను తీసుకొచ్చి యుద్ధాల సైనికులు పోరాడాలా? పౌరులు చంపడానిక సైనికులు 1,00,000 మందిని తీసుకొచ్చి, డ్రోన్లు తీసుకొచ్చి, హెలికాప్టర్లు తీసుకొచ్చి ఈ రోజు మొత్తం విధ్వంసం నేరం చేస్తున్న భారతీయ జనతా పార్టీ, ఈ సైనికులు ఈరోజు కాశ్మీర్ లో ఉండేదైతే, కనీసం 10 మంది సైనికులు అక్కడ ఉండేదైతే వీళ్ళందరూ చనిపోకపోను. రేపు 20 తారీఖున కార్మికులు, కర్షకులు, విద్యార్థి, యువజన, మహిళలు భవన భవంతరాలు దద్దెలెత్తుటట్లు కాశ్మీర్ కన్యాకుమారి వరకు హరం హరం హర 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 పదండి ముందుకు, పదండి తోచుకు, పోదాం పై కట్టు కలందుకుతూ, పదం పాడుతూ, హృదయవంతులను గర్జిస్తూ ఈ రోజు మొత్తం యావత్తు దేశం మొత్తం కార్మిక వర్గం, కర్షకులు మొత్తం సమాయత్తమవుతుంటే భారతీయ జనతా పార్టీ పాలకులారా, మీ గుండెల్లో రైలు పరిగెత్తే ఈ సన్నిని విధ్వంసం చేయడానికి, ఈ విషయం మనుషులను డైవర్ట్ చేయడానికి ఈ రోజు కాశ్మీరు పేరిట పాకిస్తాన్ యుద్ధంతో మీ మీడియా సోషల్ మీడియాని మొత్తం జనాల్లో మొత్తం అక్కడ యుద్ధం జరగకున్నా, ఏం జరగకున్నా నువ్వు మొత్తం జనాలు మొత్తం డైవర్ట్ చేస్తున్నా నీ పప్పులు కుడకవు. వీరు తెలంగాణ విప్లవ సైర పోరాటంలో నైజాం నవాబుతోనే సాధ్యం కాలే ఎర్ర జెండాను అడ్డు పెట్టడానికి, రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదం దాని వల్లనే కాలే ఎర్ర జెండాని అడ్డు పడడానికి, యావత్ భూగోళాన్ని మొత్తం ఫుట్బాల్ ఆడిన హిట్లర్ వల్లనే కాలే. నీ వల్ల ఏమవుతుంది? 20వ తారీఖున కార్మికులు, కర్షకులు నేడే స్ఫూర్తితో, ఎర్ర జెండా స్ఫూర్తితో ఖచ్చితంగా సమ్మెలో పాల్గొంటాం. 30 కోట్ల మంది పైచలకు జనాలు ఎర్ర జెండా చేత పట్టుకొని భవిష్యత్తు ఈ రోజు నీ పరిపాలన మూలంగా, నీతో చేతగాని మూలంగా ఈ రోజు మొత్తం ఆర్థిక సంక్షోభంలో నీ మూలంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారి సమాజం ఆర్థిక సంక్షోభంతో, ఆర్థిక మాధ్యమంతో, ఆర్థిక ద్రవ్యోల్బణంతో కట్టంతరైన అతలాకుతలమైతుంటే ఎర్ర జెండా పార్టీలు పరిపాలిస్తున్న సోషలిస్టు దేశాలు, చైనా ప్రభుత్వం గాని, వియత్నాం ప్రభుత్వం గాని, క్యూబా ప్రభుత్వం గాని, ఉత్తర కొరియా గాని, లావోస్ గాని ఈ దేశాలు అప్రతిహతంగా పురోగమిస్తున్నది. రేపటి రోజు కూడా ఈ ఎర్ర జెండా, ఎర్రకోట మీద ఎగరక తప్పదు. ఆర్ఎస్ఎస్ మతోన్మాదులారా, మీ మత ఉన్నారా? గాంధీని చంపిన గాడ్సే, కాషాయ్ తాలిబాన్ టెర్రరిస్టులారా, నయా ఫాసిస్టు దేశ ద్రోహులారా, మిమ్మల్ని తరిమి ఈ భారతదేశ రాజకీయ రణరంగం నుండి మిమ్మల్ని భూస్థాపం చేయక తప్పదు. ఎర్రకోట మీద ఎర్ర జెండా ఏక తప్పదు. వర్ధిల్లాలి కార్మిక వర్గ ఐక్యత, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు, వర్ధిల్లాలి నశించాలి మతోన్మాదం, నశించాలి. అప్ సోషలిజం, డౌన్ క్యాపిటలిజం, అప్ సోషలిజం. జోహార్ కామ్రేడ్ సుందరయ్య, జోహార్.
ఇది సమాజ స్థాపన కోసం RTV న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.